అందరికీ నమస్కారం. హెబ్రోను సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ జరుగుతున్నటువంటి సమస్యలకు మూల కారణం ఆదిమ అపోస్తలులు వేసినటువంటి పునాది లేకపోవడం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని దావీదు కూడా చెబుతున్నాడు. ఈ పునాదులు రిపేర్ అయినప్పుడు మాత్రమే సంఘాలలో సమస్యలు రాకుండా ఉంటాయి. వ్యక్తిగతంగా ఒక్కరిద్దరికి మనస్పర్ధలు ఉండడం వేరు. కొరింథీ సంఘములో కూడా కక్షలు ఉన్నాయి అంటూ అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పాడు. అసూయల కక్షలు అనేటివి ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఈనాడు ఒక సమస్య హెబ్రోను సంఘంలో వచ్చింది అనే కారణంతో కాదు. ఇప్పుడున్నటువంటి సమస్య వచ్చినా రాకపోయినా దానికి ఖచ్చితంగా ఆదిమ అపోస్తలులు వేసిన పునాది అనేది ఖచ్చితంగా ఉండడం అవసరం. అది లేదు. అనేక విషయాలు రైట్, కరెక్టు, అందులో దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదించాడు. భక్త సింగార్ని దేవుడు అద్భుతముగా వాడుకున్నాడు. దాన్ని మనము కాదనలేని సత్యం అది. కానీ సార్వత్రిక క్రైస్తవ సంఘములో పునాదులు లేవు. ప్రతి డినామినేషన్లో కూడా కొన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి. వాటిని దిద్దుకున్నప్పుడు మాత్రమే, దిద్దుకున్న వారి కొరకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుల వారు రాబోతున్నారు. అవి దిద్దుకోకపోతే యేసుక్రీస్తు రాకడ అనేది జరగదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఒక టెంపరరీ ఇష్యూ గురించి కాదు ఈ సమస్య. ఈ ఇష్యూ జరిగినా జరగకపోయినా ఉన్నటువంటి ఆ పునాదుల ప్రాబ్లం ఏదైతుందో దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిందే. ఇది ప్రతి ఒక్కరు అర్థము చేసుకోవాలి. ముందు ఈ విషయమే అర్థము కాలేదు చాలామందికి. నేనేదో హెబ్రోను సంఘమును అంటున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. కానీ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటిదో అది నేను చూపెడుతున్నాను. దాన్ని ఆలోచన చేయండి. అంతే తప్ప ఇంకా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకపోతే బాగుంటుంది. ఇకపోతే కొందరు కామెంట్స్ చేశారు. వాళ్ళ కామెంట్స్ కొన్ని అర్థవంతంగా ఉన్నాయి. నిజముగా కూడా వాళ్ళకు తెలియక కామెంట్ చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటిది అనేటిది చాలామందికి ఇది తెలియాలి. దీని మీద చర్చలు జరగాలి, దీని మీద డిబేట్స్ జరగాలి. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా సేవకులు, విశ్వాసులు, అన్ని డినామినేషన్లు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటివి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఈ యొక్క వీడియోస్ కింద. వీటిని ఒకసారి మనం మాట్లాడుకుందాం రండి. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ కొందరు కామెంట్స్ చేశారు. ఏమిటంటే, అన్నా హెబ్రోను స్తంభాలు ఏవి విరగవు అన్నా, కేవలం ప్రజల మనసు మారుతోంది. బోధ అంటే మార్పు కాదు, ప్రజలు మరియు మనసు మార్పు మాత్రమే. వారికి అక్కడ దేవుని భయం లేదు, దేవుని భయం లేదు వారికి అంటూ మాట్లాడుకొచ్చారు. అయితే నేను చెబుతున్న విషయం చాలా మందికి అర్థం కావడం లేదని నాకు అర్థమైంది. నేను మాట్లాడుతుంది ఆదిమ అపోస్తలులు వేసిన పునాది ఉండాలి, అది ఉన్నదా లేదా అనే విషయం మాత్రమే మాట్లాడుతున్నా. ఆ పునాది లేకపోవడం వల్లనే ఆ సమస్యను బట్టే అనేకమైనటువంటి రుగ్మతలు సంఘంలో ఉంటాయి. వ్యక్తిగతమైన విషయాలు కాదు, సంఘానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కనుక వారికి దేవుని భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయముతో ఆదిమ అపోస్తలులు కలిగి ఉన్న బోధను, పునాదులను కలిగి ఉండాలి వాళ్ళు. ఇకపోతే మరొకరు ఇక్కడ విక్టర్ సునీల్ అనేట ఆయన కామెంట్ చేశాడు. తమ్ముడు మార్కు, నువ్వు కూడా హెబ్రోను ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను ఎందుకు మాట్లాడకూడదు? హెబ్రోను సంఘం కాదు, దునియాలో ఉన్న అన్ని సంఘాల గురించి మాట్లాడే హక్కు నాకు బైబిల్ ఇచ్చింది. ఖచ్చితంగానే మాట్లాడతాను. నీకేమి తెలుసు హెబ్రోను వారి బోధలు, విశ్వాసాలు? మీ అయ్యగారిలాగా వాక్య వక్రీకరించడా? బొట్టు విశ్వాసాలు కాదు తమ్ముడు. మన కంట్లో ఉన్న దూలం పెట్టుకొని ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు కోసం ఎలా? వద్దు, వాళ్ళు బాగానే ఉన్నారు. కొన్ని పరిస్థితులు త్వరలో సెట్ అవుతాయి. దేవుడు కార్యం చేస్తున్నాడు, నువ్వు కూడా ప్రేర్ చేయి. ఇలా సోది వీడియోలు వద్దు, పిల్లాడివి అర్థం చేసుకో. సైతాన్ లాగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇది సైతాను తనలో ఉండి పెట్టించిన కామెంట్ అని నాకు అర్థమవుతుంది. ఈ కామెంట్ని సైతానే పెట్టించిన అతనితో. నువ్వు పిల్లవాడైతే మాట్లాడొద్దా? సమూయేలు, దావీదు, ఇర్మియాలు మాట్లాడారు కదా, అయితే మాట్లాడొద్దా? విషయం మాట్లాడండి రా బాబు అంటే నువ్వు పిల్లవాడివి, నీకేం సంబంధం, నీకేం అవసరం? అరే దేవుని సంఘం కాదా అది? దేవుని సంఘములో ఉన్న పునాదులు పాడైపోతే ఎవరు మాట్లాడతారు?
ఎవరు మాట్లాడాలి? ఆ పునాదుల గురించి అవగాహన ఉన్నోళ్ళే మాట్లాడాలి. అవును, నాకు ఈ సమస్య కనబడింది. కొంతమంది కాల్ చేసి దీని గురించి నువ్వు స్పందించు అంటే, నా స్పందన నీకు తెలియచేసిన. నీకు నచ్చితే విను, నచ్చకపోతే నువ్వు సైడ్ అయిపో. హెబ్రోను సంఘం గురించి నీకెందుకు? భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నీ దేవునివి. ఆ దేవుని సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. ఈనాడు ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తలు కలిగి ఉన్నటువంటి పునాదులు లేవు ఈనాడు ఉన్నటువంటి అన్ని డినామినేషన్లకు కూడా. ఒకవేళ అన్ని కలిగి ఉంటే అది చాలా సంతోషం. అలా లేకపోయినప్పుడు యేసయ్య రాకడనే పోస్ట్పోన్ అయిపోతుంది. ఎందుకంటే అపోస్తల కార్యం 3:21 ప్రకారం అన్నిటికీ దిద్దుబాటు, కుదురుబాటు అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిమ అపోస్తలు కలిగి ఉన్నటువంటి పునాదులను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు మాట్లాడాల్సి వస్తుంది. ఇకపోతే ఇతడు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే, మీ అయ్యగారిలాగా వాక్యాన్ని ఏ విషయంలో రంజిత్ ఓఫిర్ గారు వాక్యాన్ని వక్రీకరించాడో అది నువ్వు ఆధారాలతో రా, కూర్చుండి మాట్లాడదాం. ఆధారాలతో పెట్టు కామెంట్, ఆధారాలతో తెలియజేయి. ఏ బోధను, ఏ వచనాలకు వ్యతిరేకముగా వక్రీకరించి రంజిత్ ఓఫిర్ గారు బోధ చేశారు అనేది ఒక గ్రంథం రాయి. ఆయన ప్రతిదీ, ఆయన నమ్ముతున్న సిద్ధాంతం, ఆయన నమ్ముతున్న బోధ ఏదో, దేవుడు రంజిత్ ఓఫిర్ గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏదో అది బుక్ ఫామ్లో, వీడియోల రూపకములో వారు రిలీజ్ చేశారు. నువ్వు కూడా ఒక బుక్ రాయి. రంజిత్ ఓఫిర్ గారు ఏ విషయములో వారు వక్రీకరించారో లేఖనాన్ని అనేది రాయి. దాన్ని బట్టి ప్రజలు అవేర్నెస్ అవుతారు. నువ్వు కూడా ఒక వీడియో చేయి. ఏ వీడియోలో ఏ విషయములో వారు వక్రీకరించారు అనేటువంటిది నువ్వు కూడా తెలియజేయి. నీ మనసులో రంజిత్ ఓఫిర్ గారు వక్రీకరిస్తున్నారు లేఖనాలు అని తెలిసి నీ లోపలనే పెట్టుకొని ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? ఎందుకు మరి? ఒకవేళ రంజిత్ ఓఫిర్ గారు వక్రీకరిస్తున్న లేఖనాల ద్వారా అనేక మంది సేవకులు, విశ్వాసులు మరి దేవునికి దూరమైపోయే ప్రమాదం ఒకటి ఉంది కదా. అలాంటి ప్రమాదం జరుగుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? దాని గురించి నువ్వు ఎందుకు ఇన్ని రోజులు స్పందించలేదు? ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టిన తర్వాత దీని కింద కామెంట్ చేస్తున్నావు వెక్కిరించడానికి. నేను మాట్లాడుతున్న పాయింట్ ఏంటిది, నువ్వు చేస్తున్న కామెంట్ ఏంటి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేదు. నేను ఆదిమ అపోస్తలులు వేసిన పునాది గురించి మాట్లాడుతున్నా. అసలు దాని గురించిన అవగాహన నీకు ఏమైనా ఉందా? ఈనాడు ఈ కామెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చాలామందికి ఆదిమ అపోస్తలులు వేసిన పునాదిని గురించిన కనీస మినిమం అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు అని నాకు అర్థమైంది. ఇంకేమంటాడు ఇతడు? బొట్టు విశ్వాసాలు కాదు తమ్ముడు అంటున్నాడు. బొట్టు విశ్వాసం, అరే బాబు నీ ఇష్టం ఉంటే పెట్టుకో, లేకపోతే లేదని చెప్పిండు. అన్యులకు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ముందే బొట్టు తీసేయమంటే వాళ్ళ భర్తలతో, అత్తమామలతో కుటుంబంలో ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు నేరుగా వాళ్ళు ధరించే బొట్టు పెట్టుకొని రావడం కంటే సిలువ బొట్టు పెట్టుకుంటే అది మేలు కదా అని చెప్పాడు. బొట్టు పెట్టుకొని బైబిల్లో లేదు, తీసేయమని కూడా బైబిల్లో లేదు. ఒకవేళ పెట్టుకొని చర్చికి కొత్తగా వచ్చేటువంటి వారు, ఇంట్లో సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మీరు సిలువ బొట్టు ధరిస్తే వారికి సువార్త చెప్పినట్టు ఉంటుంది, మీరు బొట్టు పెట్టుకుంటున్నట్టు ఉంటుంది అని ఒక ఉన్నతమైన ఉత్తమమైన విషయాన్ని వారు ప్రతిపాదించారు. అది నీకు ఇష్టం ఉంటే ఫాలోగా, లేకపోతే లేదు. దానికి లేఖనంలో ఉన్న విషయాలు కాదు, సామాజిక స్థితిగతులలో ఉన్న సమస్య అది. సంస్కృతి సాంప్రదాయాలలో ఉన్నటువంటి సమస్య అది. రక్షణను గూర్చిన విషయం కాదు. బొట్టు తీసేస్తే రక్షణ రాదు, బొట్టు పెట్టుకుంటే రక్షణ పోదు. ఈ విషయం ముందు గుర్తు పెట్టుకో. కానీ ఆదిమ అపోస్తలులు వేసినటువంటి పునాది ప్రకారముగా సంఘం కట్టబడకపోతే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావు. యేసుక్రీస్తు ప్రభువు రాకడ అనేది రాదు. బొట్టు పెట్టుకున్న తీసేసిన యేసయ్య రాకడకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పునాదులు పాడైపోతే, సంఘము దేవుడు కోరుకున్న సంపూర్ణతలోనికి రాకపోతే యేసయ్య రాకడ అనేది ఆలస్యం అవుతుంది. ఇంత పెద్ద మేజర్ డ్యామేజ్, మేజర్ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. ఇందులోనికి నువ్వు బొట్టు వివాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నావురా బుద్ధిహీనుడా? తెలివి సోంచవా? ఆలోచించవా? ఇకపోతే మన కంట్లో ఉన్న దూలం పెట్టుకొని ఎదుటివాని కంట్లంలో ఉన్న నలుసు కోసం ఎలా ఉన్నటువంటి ఆ దూల మీద చూపెట్టరా బాబు, దిద్దుకుంటాము మా తప్పేదో. ఆ దూల మీద చూపెట్టు, స్పష్టంగా లేఖనబద్ధంగా, తర్కబద్ధంగా, న్యాయబద్ధంగా, లేఖన సారాంశబద్ధంగా చూపెట్టు. ఒకవేళ చూపెట్టిన తర్వాత కూడా దిద్దుకోకపోతే రేపు న్యాయపీఠం దగ్గర దేవుడు గద్దిస్తాడు కదా. చూపెట్టది. చూపెట్టకుండా ఇప్పుడు నేను ఒక అంశాన్ని గురించి మాట్లాడుతుంటే నువ్వు సందర్భం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ కామెంట్ చేయడం ఎంతవరకు ఇది సంస్కారం? సంస్కారం కూడా లేదా? కనీస సంస్కారం లేదా? నేర్చుకోవాలి. అది ముందు అది నేర్చుకుంటే బాగుంటుంది.
ఇకపోతే వద్దు, వాళ్ళు బాగానే ఉన్నారు, కొన్ని పరిస్థితులు త్వరలో సెట్ అవుతాయి, దేవుడు కార్యం చేస్తున్నాడు, నువ్వు ప్రేయర్ చేద్దాం, దేవుడు సహాయం చేయాలి వాళ్ళకు. ఇలా సోది వీడియోలు చేయకు. రే సోది కాదురా అబ్బాయి, సోది కాదు ఇది. ఈనాడు యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి అంశం. పునాదులను దిద్దుకోవాలి. సొలొమోను పునాదులు వేశాడు దేవుని మందిరానికి. అర్థమైందా? ఎజ్రా నెహెమీల కాలంలో పునాదులను మరమ్మత్తు చేశారు. ఈనాడు ఆధ్యాత్మిక క్రీస్తు సంఘం యొక్క పునాదులు బాగుండాలి, రిపేర్ కావాలి, మరమ్మత్తు కావాలి. ఎన్నో సంఘాలకు అసలు పునాది అనేదే లేదు. పునాదిలో ఉన్నటువంటి విషయాలన్నీ లేవు, అన్ని పునాది రాళ్ళు లేవు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బోధలు అనే పునాదిని దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దిద్దుకోకపోతే సంఘానికి డ్యామేజ్. యేసయ్య రాకడ అనేది ఇంకా ఆలస్యం అవుతుంది. ఈ విషయం పట్ల మీకు కనీసం మినిమం నాలెడ్జ్ లేదు, అవగాహన అస్సలే లేదు. దీన్ని నేర్చుకొని దిద్దుకొని మారు మనస్సు పొందండి. అప్పుడు దేవుడు ఏమైనా మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీకు అవగాహన లేని విషయాల గురించి మాట్లాడకండి. హెబ్రోను సంఘం మీద కానీ వారి మీద కానీ నాకు ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మేజర్ పాయింట్, ఇది ఎవ్వరు మాట్లాడడం లేదు. ఎవరికి ఇది అర్థమైందో కాలేదో నాకు తెలియదు. నాకు అర్థమైన విషయాన్ని నేను మాట్లాడుతున్నా. నీకు నచ్చితే విను, నచ్చకపోతే సైలెంట్గా ఉండు. ఇది విషయం. ఇంకా కొంతమంది ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, దాదాపు 70 సంవత్సరాల పాటు సేవ చేసిన ధన్య జీవి సహోదరులు భక్త సింగ్ గారు కాదని ఎవరన్నారు? ఒంటె ముఖాల ప్రార్థన వీరుడు బ్రదర్ భక్త సింగ్ గారు కాదని ఎవరన్నారు? ఇవే బోధనలు భక్త సింగ్ గారు సేవారంభం నుండి ఉన్నాయి. అయినా సాతానుగాడు సింగు గారు బతికి ఉన్న దినాలలో ముట్టలేకపోయాడు. కారణం మోకాళ్ళ ప్రార్థన. ఈ సిద్ధాంతాలు తెలిసి ఉండవచ్చు భక్త సింగ్ గారికి. ఆయన అక్కడి ఆధిపత్య పోరు ఉండకూడదు అనే ఒక సదుద్దేశంతో ఇక్కడ అందరూ సహోదరులే అనే సమాన భావాన్ని అందరిలో ఉండేలా పాటుపడిన వ్యక్తి బ్రదర్ భక్త సింగ్ గారు. ఇప్పుడు అయ్యగారు పరదేశంలో ఉన్నాడు కాబట్టి సాతానుగాడు వాని దూతలు హెబ్రోను సంఘం మీద దాడికి దిగాడు. అయినా సాతానుగాడు వాని దూతలు హెబ్రోను సంఘాన్ని ఏమి పెకిలించలేవు. బ్రదర్ మార్క్. ఇక్కడ ఈ బ్రదర్ ఒక విషయాన్ని గమనించాలి. అది భక్త సింగ్ గారు వేసినా ఇంకెవరు వేసినా వారి ప్రార్థన జీవితానికి, వారికి ఉన్నటువంటి తీర్మానానికి, వారు చేసిన గొప్ప సేవకి మనము ఖచ్చితంగా దాన్ని అభినందించాల్సిందే. అది చాలా గొప్ప సేవనే, ప్రశంసించాల్సిందే. దానికి కాదని ఎవరు అనడం లేదు. కానీ అందరూ సహోదరులే అని, నాయకులు ఎవరు ఉండరు అని, ఈ ఆదిమ అపోస్తలుల చేత వేయబడినటువంటి అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అని ఈ సిస్టమ్ లేకపోవడము అనేది అది సంఘానికి జరిగిన గొప్ప డ్యామేజ్. అక్కడనే సైతాను అవకాశం చేసుకొని వస్తాడు. ఇప్పుడు జరిగిన మేజర్ డ్యామేజ్ అదే అని అర్థమవుతుంది కదా అందరికీ. మనమందరం సహోదరులమే, మనకంటే ఎవడు నాయకుడు ఉండడు అనే దగ్గరనే ప్రాబ్లం వస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలోను 17వ వచనంలోను మీ పైన నాయకులు అనే వాళ్ళు ఉంటారు అని లేఖనం చెబుతుంది. కాబట్టి పైన ఒక నాయకుడిని అపోస్తలుని స్థానంలో దేవుడే నియమించుకుంటాడు. అలా నియమించుకున్నటువంటి అపోస్తలుని కింద వీళ్ళందరూ కూడా ఉండి వారి వారి పనులు జరిగించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం అనేది రాదు. ఇది సంఘములో వస్తున్న సమస్య. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఇంత మేజర్ సమస్యలు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదే పాడైపోతే దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అక్కడ. అర్థమైందా? దేవుడు నీతిమంతుడు. దేవుడు కల్పించుకోవడానికి కూడా అక్కడ ఏముండని పరిస్థితి వస్తుంది. రేపు న్యాయపీఠం దగ్గర గద్దించి బుద్ధి చెప్పడం, కోత విధించడం తప్ప ఇచ్చే బహుమానంలో ఇప్పుడు దేవుడు రిపేర్ చేద్దామంటే కూడా వినని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి పునాదుల గురించి ఆలోచించండి. ఈనాడు హెబ్రోను సంఘంలో అపోస్తలులు ఎవరు? ప్రవక్తలు ఎవరు? స్వార్థికులు, కాపరులు, సేవకులు, విశ్వాసులు ఉన్నారు. కానీ అపోస్తలుడు ఉండాలి. గృహ నిర్వాహకత్వం అపోస్తలునికి అప్పగించబడుతుంది. ఆ గృహ నిర్వాహకత్వం కలిగినటువంటి వారిని బట్టే సంఘం అనేది పరిపాలించబడుతుంది. సంఘం అనేది ప్రాపర్ అరేంజ్మెంట్లో ఉంటుంది, సిస్టమేటిక్గా పనిచేస్తుంది. అలా హెబ్రోను సంఘమే కాదు ఈనాడు ప్రాబ్లం. మేజర్ డినామినేషన్స్ అన్ని కూడా ఇలాంటి సమస్యలలో ఉన్నాయి. కారణం ఏంటిదంటే ఆదిమ అపోస్తలులు వేసిన పునాది బోధన, వాక్య సారాంశ పద్ధతి లేకపోవడమే దీనికి ముఖ్యమైన కారణమని నాకు అర్థమైంది. మరి మీకు ఎందుకు అర్థం కాలేదు నాకు తెలియదు. కనుక దీన్ని అర్థం చేసుకోండి.
ఇకపోతే ఇంకా కొంతమంది ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారు. పునరుద్ధానము గూర్చి మీ బోధ సరి చేసుకోలేదు, మళ్ళీ ఆత్మని పొందాలి అనే బోధ అంటే ఉలిక్కి పడతారు, కృపావరాలని నమ్మరు, శ్రమలో సంఘం ఉండదు. ఇలాంటివి ఈ బ్రదర్ ఎవరో చెప్తున్నారు, పిల్లి శ్యామ్ కుమార్ గారు. పునరుత్థానం గూర్చినటువంటి బోధ సరి చేసుకోవాలి హెబ్రోన్ వాళ్ళు, మళ్ళీ ఆత్మను పొందాలి అనే బోధ అంటే ఉలిక్కి పడతారు. ఆత్మను పొందడం ఎందుకు అని మాట్లాడతారంట. కృపావరాలన్నీ నమ్మరు. ఇది అబద్ధ బోధ, హెబ్రోను సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధ. ఇది శ్రమల్లో సంఘం ఉండదు అనేది. ఇంకా ఇలా చాలా ఉన్నాయి అన్నాడు. ఇవి ఏవైతే చెప్పారో ఈ బోధలను హెబ్రోను సంఘం దిద్దుకోవాల్సిందే. ఈ బోధలు దిద్దుకోవాలి. ఇలా దిద్దుకోనందుకే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ మేజర్ ప్రాబ్లంను ముందు గుర్తుపట్టండి. హెబ్రోను సంఘంలో ఉన్న సేవకులు, విశ్వాసులు అందరూ, బ్రదర్స్ అందరూ గుర్తుపట్టాల. గుర్తుపట్టకపోతే రేపు దేవుని న్యాయపీఠం ముందు సిగ్గుపోతుంది. చెప్తున్నా, ఇక్కడ వ్యక్తుల పట్ల కాదు సమస్య, బోధల పట్ల సమస్య, సిద్ధాంతాల పట్ల సమస్య. సిద్ధాంతాలను సరి చేసుకోకపోతే, బోధలను సరి చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో అనేక సంఘాలలో వస్తాయి. గనుక బోధలు సరి చేసుకోండి. వ్యక్తిగతంగా ఒకరి పట్ల ఒకరికి ఏమైనా చిన్న చితక ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటే అది వేరే విషయం, అది బోధకు సంబంధం లేదు. కానీ ఇక్కడ పునాదులు, సంఘం పునాదులే కరెక్ట్గా లేనప్పుడు చాలా పెద్ద డ్యామేజ్ అనేది సంఘానికి జరుగుతుంది. దీన్ని మార్చుకోవాలి, దిద్దుకోవాలి. అది దిద్దుకోవడం, నేర్చుకోవడం, మార్చుకోవడం పోగా నువ్వు చిన్న పిల్లగానివి, నీకు దీంతో సంబంధం ఏంటని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, సైతాన్ మాటలు మాట్లాడడం బంద్ చేయండి. నేర్చుకోండి, దిద్దుకోండి. ఇకపోతే ఇక్కడ ఒక అతడు చెప్తున్నాడు, తమ్ముడు మార్క్, మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. భక్త సింగ్ గారి బోధ తప్పు అనకండి. నాయకుడు లేని జనులు త్రోవ తప్పుతారు. ఆదిమ సంఘంలో కూడా కలహంలో ఉన్నవి. మరి ఆ అపోస్తలుల సేవను పునాది మీద లేవా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అంటున్నారు. సమస్య పునాది కాదు. అంత్యదినాల్లో సంఘముల పరిస్థితి ఇలానే ఉంటుంది. మీకు తెలియదు సహోదరుడా. మీకు కొంతవరకు కరెక్ట్ అని అర్థమైంది కదా, మిగతాది కూడా కరెక్టే. అయితే ఈ విషయము మీరు అర్థము చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక సహోదరుడు ఇక్కడ కింద కామెంట్ చేశాడు. ఇక్కడ కింద ఉన్నటువంటి కామెంట్ని నేను చదివాను. ఇక్కడ తమ్ముడు మార్కు, మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ కాదు, పూర్తిగా నేను చెప్పింది కరెక్ట్, ఆ మిగతా కరెక్ట్ మీకు అర్థం కాలేదు. ఇక్కడ పునాదే ప్రాబ్లము, సమస్య పునాది. ఇక్కడ దేవుని మందిరము పునాది మీద కట్టబడాలి. పునాది లేని మందిరము ఉండదు, కూలిపోతుంది. ఇలాంటి డిస్టర్బెన్స్లు అనేటివి వస్తాయి. ముందు దీన్ని మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అలా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు కోరుకున్న సంఘం అనేది నిర్మించబడుతుంది. ఇది గుర్తుపట్టండి తమ్ముడు. ఆది సేవకుల సమస్య కాదు. కొందరు సన్బల్లట్టు, టోబియాలు హెబ్రోనులో చొరబడి ఈ రీతిగా చేస్తున్నారు తప్ప సేవకుల మధ్య కాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే అలాంటి టోబియాలు, సన్బల్లట్టులు వచ్చేటువంటి అవకాశము ఈ పునాది లేని సంఘాల ద్వారానే, పునాది లేకపోవడం ద్వారానే సంఘంలోనికి చొరబడడానికి అవకాశం ఏర్పడుతుంది. గనుక ఈ విషయంలో దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మేము కడుతున్నాం, ఆల్రెడీ మేము కడుతున్నాం. మనుషులు స్థాపించినవి ఇలానే ఉంటాయి, దేవుడు స్థాపించినవి యుగాలు ఉంటుంది. భూమి మీద ఉన్న ఆయన రాజ్యం, సంఘం ఏమిటో బైబిల్ పరిశోధన చేసి అందులో ఉండండి అని ఇక్కడ ఒకరు కామెంట్ చేస్తున్నారు. బ్రదర్, నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అలా పెంచారు మీ బోధకులు మిమ్మలను. అర్థం చేసుకోండి. 10 మంది 20 మంది ఉన్న సంఘాల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి అన్ని లక్షల మంది ప్రజలు ఉన్న సంఘంలో సమస్యలు రాకుండా ఉంటే సమస్యలకు మూలము డబ్బు. బ్రదర్, దేవుని పనికి విరివిగా డబ్బు ఖర్చు పెట్టే ఖజానా ఖాళీ ఉంటే ఈ సమస్యలు రావు. ఇక్కడ డబ్బుల గురించి నేను మాట్లాడడం లేదు. డబ్బులు సమస్యగా ఉండొచ్చు, కానీ దీనికి మూలం అపోస్తలుడు అనేవాడు ఉంటే డబ్బులను కూడా మేనేజ్ చేయగలుగుతాడు. డబ్బులు గురించి అపోస్తలుడు మాట్లాడాలి. ఒకవేళ డబ్బులు వస్తే కూడా నిలువ ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. అంతేగాని బోధ ప్రాబ్లం కాదు బ్రదర్. అలా అనుకుంటే ఎవరు బోధలు బాగున్నాయి, అందరి బోధలు బాగలేవని చెప్తున్నా నేను. అందరి బోధలు దిద్దుకోవాలని చెప్తున్నా. బ్రదర్, సంస్థలో హెడ్ ఆఫీసులు పెట్టుకోవడం, దేవుని వాక్యక్రమం చెప్పండి. స్థానిక సంఘాలు ఉండాలి, స్వచ్ఛందంగా దేవుని పని చేయాలి, వాక్య సత్యం కలిగిన సహవాసంతో కలిసి ఉండాలి. మనము తీర్పు తీర్చలేము బ్రదర్.
తీర్పు తీర్చాలని దేవుడు మాట్లాడుతుంటే తీర్పు తీర్చొద్దని మీరు చెప్పడం చాలా శోచనీయం. ఇది లేఖనానికి విరుద్ధం. ఇది బ్రదర్, కనుక మనం నోటితో ఆలోచనలకు ఏది వస్తే అది చెప్పకూడదు. సోషల్ మీడియాలో ఉందని వాక్యానుసారంగా నువ్వు మాట్లాడు. ఏది వాక్యానుసారం చెప్పు, అప్పుడు నీకు కూడా కౌంటర్ వస్తుంది. ఇలా పొడి పొడి మాటలు మాట్లాడవద్దు. సంఘము సమస్యల్లో ఉందని చెప్పి దాని మీద దుమ్మెత్తిపోయొద్దు. నేను దుమ్మెత్తిపోయలేదు, పునాది బాగు చేసుకోవాలని చెప్పిన. బోధ బాగలేదు అని వారు బోధలు బాగున్నాయండి. అందరి జీవితాల్లో లోటుపాట్లే ఉన్నాయి. అందరి బోధనలు లోపమే ఉంది. పబ్లిక్గా వీడియోలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అరే బాబు, ఆల్రెడీ లోకంలో ఉన్న మీడియా వచ్చి వీడియోలు తీసి పెడుతుంటే ఇంకా మీరు వీడియోలు పెట్టొద్దని మాట్లాడతారు. అక్కడ ఉన్న సమస్యకు పరిష్కారం వాళ్ళు వెతుక్కోవాలి. ఒక అపోస్తలుని పెట్టుకోవాలి. అపోస్తలుని దేవుడు నియమిస్తాడు. ఆ నియమించిన అపోస్తలుని యొక్క పరిచర్య కింద వీరి పరిచర్య అంత ఉంటే అంత సిట్రైట్ అవుతుంది. జాగ్రత్తగా పెట్టండి. హెబ్రోన్లో సమస్యలు ఉంటాయని అవే పోతాయి. వీలైతే మీరు ప్రార్థన చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి బ్రదర్, ప్రతి సంఘంలో చిన్న సంఘం కాదు, పెద్ద సంఘం కాదు, ప్రతి సంఘంలో సమస్యలు ఉన్నాయి. ఇది పెద్ద సంఘం కాబట్టి పెద్దవారు ఉన్నారు కాబట్టి వెలుగులోకి వస్తుంది. వెలుగులోకి రాని సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ భేదం లేదు. ఇప్పుడు ఏ సంఘం బయటకు వచ్చినా రాకపోయినా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు అన్ని సంఘాల యొక్క పరిస్థితి దేవుని ముందుకు వస్తుంది. దేవుని ముందు అందరూ లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయట పడకపోయినా రేపు దేవుని ముందట న్యాయపీఠం ముందు తప్పకుండా ముందుకు వస్తాయి. అప్పుడు అందరు సిగ్గుపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి బోధలను దిద్దుకొని మార్చుకొని సరి చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. రేపు న్యాయపీఠం ముందు సిగ్గుపోకుండా ఉంటుంది. ఒకవేళ న్యాయపీఠం దగ్గర దాకా కూడా ఇలాంటి లుకలుకలే వస్తే మరి దేవుడు ఈ భూమి మీద ఆదిమ అపోస్తలుల చేత తెలియజేసిన స్పష్టత, వాక్య సారాంశము, ఏర్పాటు చేసినటువంటి బోధ, సంపూర్ణమైనటువంటి ఆయన సత్యమును గూర్చి మరి వీరు విని ఎందుకు దిద్దుకోలేదు అని రేపు దేవుడు అడగాలంటే ఇక్కడ చెప్పేటువంటి వారు ఉండాలి. అందుకే ఈనాడు ఓఫీర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి, సమాజానికి ఈ యొక్క పునాదుల దిద్దుబాటు కార్యక్రమాన్ని, పునాదుల మరమ్మత్తు కార్యక్రమాన్ని చేపట్టాడు దేవుడు. ఇది గుర్తించిన వాళ్ళు ధన్యులు. గుర్తించకపోతే అన్యుల కంటే హీనంగా ఉంటారు. వాళ్ళ విశ్వాసంలో వాళ్ళకే గొప్పగా తెలిసినట్టుగా గర్వముతో ఎగిరెగిరి పడతారు. కనుక ఈనాడు బోధలను దిద్దుకొని సరి చేసుకుంటే రేపు దేవుడు దీవిస్తాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పరిశుద్ధాత్మను, కృపావరాలను దూషించే ఏ సంఘమైనా ఇలాగే మరి ఘోరం కాబోతున్నాయి. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అందుకొరకనే మరి పరిశుద్ధాత్మను గురించి సరైన అవగాహన కూడా కలిగి ఉండాలి. ఇది విషయం. ఇక్కడ కొన్ని కామెంట్స్ పెట్టారు. వాటిని ప్రాముఖ్యమైనవిగా ఎంచి వాటికి నా సమాధానాన్ని తెలియజేశాను. మీకు అర్థమైందో లేదో మీరు ఆలోచించుకోండి. నమస్కారం.